నీకు దూరంగా ఏ ఫారెన్ వెళ్తున్నామో అని అనుమానంగా ఉంది. నిజం చెప్పమ్మా. అబ్బే అట్లాంటిదేం లేదు సిరి. తల్లికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉంటుందో అంత భయం కూడా ఉంటుంది. ఆ క్షణం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకెంత సింధు, జస్ట్ 1 అవర్ సిరి ఆయుష్ ఆవిరైపోతుంది. అది నాకు లైవ్ లో చూపించడానికేనా సునదా నన్ను రమ్మన్నావు? ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ సింధు. మనిద్దరిని ఇంత టెన్షన్ పెట్టిన సిరి ఎలా టెన్షన్ పడుతుందో చూసి ఎంజాయ్ చేస్తావని రమ్మన్నాను. ఏం చేయబోతున్నావు? నో డైలాగ్, ఓన్లీ విజువల్ చూడండి, చూసి ఆనందించండి. అద్భుతమైన చావు చిత్రం విచిత్రంగా జరగబోతోంది. అది ఇంకొద్ది క్షణాల్లోనే విడుదల కాబోతోంది. గుండె ధైర్యం ఉన్న వాళ్లే ఈ చిత్రాన్ని చూడండి. స్టెప్ బై స్టెప్ సిరి చావు అంచుల్ని ఎలా టచ్ చేయబోతోందో చూడాలని నీకు ఆతృతగా ఉత్కంఠగా ఉందా సింధు? యా అవును మేడం. సిరి చావు చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను మేడం. అయితే ఫాలో మీ. ఏంది సిరి, మీ స్నేహితురాలు ఇంకా రాలేదు? వచ్చేస్తుంటుందత్తా. ఈడికే రమ్మన్నాదా? ఇక్కడికి రమ్మందత్తా. అదిగో సిరి, ఏదో కారు వస్తా ఉండది, నీ స్నేహితురాలే అనుకుంటా. సంజుతో ఊరెళ్తున్నానన్న విషయం మా అత్తకు తెలియకుండా ఉండడం కోసం సంజు పంపించిన మనుషులై ఉంటారు. ఏంటలా చూస్తున్నావు? రజియా నువ్వా? సడన్ గా బుర్కాలో వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను. కోయి బాత్ నాయ్. తనెవరు? మాది పిన్ని నూర్ బేగం. సలాం అలైకుం. నమస్తే. సిరి, నీది నాకి షాదీకి వస్తుందంటే నా దిల్ బహుత్ ఖుషి అయింది తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? మాది రజియాకి మీది సిరి అంటే బహుత్ ప్యార్, ప్రేమ. ప్రేమేంది? స్నేహితుల మధ్య ఉండాల్సింది స్నేహం కదా. మాది పిన్ని చెప్తుంది కూడా అదే. సిరిది నాది దోస్తానా బహుత్ బడా ప్యార్ హై అని. మీది పేరు? ఇంద్రాణి. ఇంద్రాణి గారు, మీకే మాది ఒక విషయం చెప్పాలి. సిరి తన షాదీకి రాను అంటే షాదీయే వద్దంది మా రజియా. మీరు షాదీకి వెళ్ళటానికి ఒప్పుకున్నారని మాది రజియాకి ఫోన్ చేసి చెప్పగానే మాది రజియా ఎంత సంతోషపడిందో మాటల్లో చెప్పలేం. మీది ఎంత మంచి మనసు. మాది నమస్కారం చేస్తున్నాం. సింధు, ఆ వచ్చిన వాళ్ళెవరో తెలుసా? నీ నీలు, సంజు.
ఇంద్రాణిని బురిడి కొట్టించి సిరిని తీసుకువెళ్ళడానికి. అయితే అర్జెంటుగా ఈ విషయం ఇంద్రానికి చెప్పాలి. ఆగు, వద్దు సింధు. ఏ వద్దన్నాను, విను. అక్కడ ఏం జరుగుతుందో అది చూడు. దట్స్ ఆల్. ఓన్లీ లుక్స్, నో డైలాగ్స్. మా సిరిని పెండ్లికి పంపించడం నాకు అసలు ఇష్టం లేదు. స్నేహితురాలి పెండ్లి కదా, ఆడికి పాత స్నేహితులందరూ వస్తారని చెప్పి నన్ను బతిమాలితే ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. పైగా గాలి మారితే మా సిరి మనసు ప్రశాంతంగా ఉంటాదని, తన స్నేహితురాళ్లతో 4 రోజులు గడుపుతాదని పొమ్మన్నాను. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేదాన్ని కాబట్టి దాని స్నేహితురాలి పెండ్లనగానే వెళ్ళమన్నాను. ఉన్న 4 రోజులు మా సిరిని జాగ్రత్తగా చూసుకోండి. దానికి ఏ లోటు రాకూడదు. ఏ చిన్న కష్టం వచ్చినా ఊరుకునేది లేదు. మా ఇంటి పరిస్థితులు మీకు తెలియవు, అందుకే ఇంతగా చెప్తా ఉండాను. సిరి జాగ్రత్త. అసలు సిరితో పాటు నేను కూడా వద్దాం అనుకున్నాను. వస్తే ఈ అత్తాభిమానం సిరి ఆనందానికి ఏడ అడ్డుపడతాదోనని ఆలోచన మానుకున్నాను. అదే విషయానికి మీరు పరేషాన్ కాకండి. మీది సిరిని మేము సొంత బేటీలా చూసుకుంటాం. మీకి చెప్పాలి అంటే కంటికి రెప్పలా కాపాడుకుంటాం, సరేనా? సిరి, మనం బయలుదేరదామా? లేట్ అవుతుంది. అత్త వెళ్ళొస్తాను. జాగ్రత్త సిరి. ఎళ్ళగానే ఫోన్ చేయి, మర్చిపోమాక. అలాగే అత్త. సిరి, జాగ్రత్త. అది సంజు వాళ్ళు ఎక్కడున్నారు? చెప్తానుగా. మేరా ప్యారీ దోస్త్ సిరి కైసా హై? ఏంటి మీది చేస్తున్నావు? నీది బుగ్గల్, మల్లె మొగ్గల్, పాల జున్నుల బహుత్ అచ్చా హై. ఏయ్ ఏంటి ఒళ్ళు ఎలా ఉంది? నీది అందం చూసిన తర్వాత నాది దిల్ జిల్ జిల్ అంటుంది. నువ్వు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. నిన్ను సంజు యాక్ట్ చేయమని మాత్రమే చెప్పాడు, ఇలా ఓవర్ యాక్షన్ చేయమని కాదు. కామ్గా కూర్చో, లేదంటే కారులోంచి కిందికి నెట్టేస్తాను. అరే కిందకి నెట్టేద్దు మేరీ ప్యారీ, తేరి మనసులోకి నెట్టేయి, మస్తు ఖుషిగా ఉంటుంది. నిన్ను సిరి సిరి, నేను సంజు. సంజు మరి తను? నన్నే ఆట పట్టిస్తారా నిన్ను? మా అత్తకి ఎక్కడ తెలిసిపోతుందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా సంజు? బాగానే మేనేజ్ చేశాను కదా సిరి. అవును, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? నువ్వే ఇచ్చినావు కదా సిరి. నేనా? అవును సిరి, ఫోన్లో రజియా అని చెప్పినావు, గుర్తుండదా? హలో రజియా.
అవును కదా. ఆ లేని రజ వస్తే ఎలా ఉంటుందని ఆలోచించాం, అలాగే వచ్చాం. ఆ రజియాకి ఈ నూర్ బేగం పిన్ని తోడైనది. చేతైతేనే ఇప్పుడు అత్త ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సరే, మీరు ఎక్కువసేపు మన ఊర్లో ఉండటం మంచిది కాదు. మీ ఇద్దరిని ఆపనీకి ఆ సునంద ఏదో ఒక పథకం వేస్తానే ఉంటుంది. సునంద మీ గురించి తెలుసుకునే లోపు మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాలా? సంజయ్, సిరిని తీసుకుని త్వరగా బయలుదేరు. సిరి, థ్యాంక్స్ అత్త. సరే, నువ్వు సంజయ్ సంతోషంగా ఉండాలా? వెళ్ళిరండి. సాంబరెడ్డి, సిరి సంజయ్లు విమానం ఎక్కే వరకు వాళ్ళకు తెలియకుండా వాళ్ళ వెనకాలే పో. అలాగే. వాళ్ళని ఆపాలని ఎవరు ప్రయత్నించినా సరే ఆలోచించకుండా చంపే. వాళ్ళు విమానం ఎక్కినాకే నువ్వు ఇంటికి రావాలా? ఒట్టాగేనమ్మా. నేను సునంద యాడుండాదో వెతకాలా? దాన్ని చంపితే కాని సిరి సంజయ్లు సుఖంగా ఉండరు. నువ్వెళ్ళు సాంబరెడ్డి. ఒట్టాగేనమ్మా. సునంద, నీకు సావు మూడినది. సింధు, సింధు ఆగమన్నానుగా. ఎందుకంత కోపం? ఇప్పుడేమైందని? ఏమైందా? నువ్వు నాకు ఫేవర్ చేస్తున్నావా, సిరి సంజయ్లు యుఎస్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నావా అర్థం కావట్లేదు. వాట్ వాట్? నేను సిరి సంజయ్లకి హెల్ప్ చేస్తున్నానా? సింధు, ఒక్కటి మైండ్లో పెట్టుకో. ఈ సునంద ఎప్పుడూ తన శత్రువుల ప్రాణం తీయాలనుకుంటుందే తప్ప వాళ్ళకి సాయం చెయ్యాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోదు. అంత పగ ఉన్నదానివే అయితే ఇందాక వాళ్ళని ఎందుకు వదిలేశాం? అప్పుడే ఇంద్రానికి చెప్పుంటే సంజు సిరిల యుఎస్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యేదిగా. అదే అదే నీకు నాకు ఉన్న డిఫరెన్స్ సింధు. ప్లాన్స్ వేయడంలో నువ్వు ఇంకా యూకేజీ లెవెల్లోనే ఉన్నావు. నేను ఆల్రెడీ పిహెచ్డి చేశాను. వైల్డ్ థింకింగ్ మైండ్లో ఉంటే సరిపోదు సింధు, అది పక్కాగా ఇంప్లిమెంట్ చేసే ఎఫిషియన్సీ కూడా ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే అది సింపుల్ గా ఉండకూడదు. సునామీ లెవెల్లో బీభత్సంగా ఉండాలి. నువ్వు ఇందాక చెప్పినట్టు ఇంద్రానికి మ్యాటర్ రివీల్ చేస్తుంటే ఏం జరిగేది? ఏం జరిగేది? మహా అయితే ఒక చిన్న గొడవ. నాకు తెలియకుండా నా వారసురాల్ని యుఎస్ తీసుకెళ్లిపోతావా? ఇంకొకసారి సిరి జోలికొస్తే చంపేస్తాను. సిరి, ఇక నువ్వు మన ఇంటికి గడప దాటానికి వీల్లేదు, రా అని సిరిని ఇంద్రాని ఇంటికి తీసుకెళ్లిపోతుంది. అంతేగా? నా ఎయిమ్ వేరు, నా ప్లాన్ వేరు. సిరి సేఫ్ గా ఇంటికి వెళ్ళడం కాదు నాకు కావాల్సింది. శవంగా శ్మశానానికి వెళ్ళాలి. నన్ను టార్చర్ పెట్టేదాన్ని అంత తేలిగ్గా వదిలేస్తాను అనుకున్నావా? నో నో నెవర్. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ టెన్షన్ పెట్టి 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 మరీ చంపుతారు. సిరి బ్రతికుంటే నీకు నాకు ఎప్పటికైనా ప్రాబ్లం వేసిందో, అది చనిపోతేనే మనం సేఫ్ గా ఉంటాం. ఇప్పుడు చెప్పు సింధు, ఇందాక ఇంద్రానికి చెప్పకపోవడం రైటా రాంగా? ఎస్,
యు ఆర్ రైట్ సునంద. సిరి బతుకుంటే నాకు ప్రాబ్లమే, సిరి డెత్తే దీనికి సొల్యూషన్. ఇప్పుడు నువ్వు కరెక్ట్ దారిలోకి వచ్చావు సింధు. మనం వెనకుండి డైరెక్షన్ చెయ్యాలే గాని డైరెక్ట్గా ఏదీ చెయ్యకూడదు. ఎందుకంటే మన చేతులకి మట్టి అంటకూడదు కదా. మళ్ళీ మీకు పాత రోజులు వస్తున్నాయనిపిస్తుంది మేడం. ఆ చరిష్మా మీలో కనపడుతుంది. సునందా మేడం స్ట్రైక్స్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ 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 ఎప్పటికైనా ఈ సునందదే పై చేయి కావాలి. అందుకే కెరటం అంటే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? లేచి పడినందుకు కాదు, పడినా మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉంటుంది కాబట్టి. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ఇట్స్ నాట్ సేఫ్. డెఫినెట్గా నీలాంబరి మన కోసం సర్చింగ్ స్టార్ట్ చేసే ఉంటుంది. దొరికామో రేపటి ఉదయాన్ని సిరి చావుని మనం చూడలేము. మనం త్వరగా వేరే ప్లేస్కి షిఫ్ట్ అవడం మంచిది. కమ్ ఆన్ క్విక్. 1 minute. Let's go. సిరి, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఇందాక వేసావే గెటప్, అది గుర్తొచ్చి. అబ్బో, అంత బాగా నచ్చానా? పిచ్చి పిచ్చిగా. ఓహ్, అయితే ఒక ముద్దివచ్చు కదా? నువ్వు పని చూసుకోవచ్చు కదా? హే, కారప్ సరే దా. ఎక్కడికి? అబ్బా రా, చెప్తాను, దిగు. ఎక్కడికి సంజు? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? సిరి, ఐ లవ్ యూ. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ.
హ్యాపీగా ఉందో తెలుసా? మనసు గాల్లో తేలిపోతున్నట్టుంది. నా ప్రేమ, నా ప్రాణం, నా సిరి అన్నీ నా కళ్ళ ముందే ఉన్నాయి. నిజమే సంజు, నీతో ఉంటే నాకు కొత్తగా మళ్ళీ పుట్టినట్టుంటుంది. నీ నవ్వు, నీ సంతోషం చూస్తుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నీతో ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఉంటాం సిరి, లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉంటాం. ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయాణం కలకాలం ఇలానే సాగిపోవాలి సంజు. సిరియ చావుని వెతుక్కుంటూ వెళ్లేలా ఒక షాకింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాను. ఏంటి సునంద అది? చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు, సిరి ఎందుకు చావబోతున్నావు అంటే ఈ సునందతో పెట్టుకుంటే చావనా అన్న రేంజ్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేయబోతున్నాను సింధు.